ప్రీవియస్ వీడియోలో ఒక రాశి తీసుకుని ఆ రాశి మధ్యలో మనం వాటి తాలూకా నక్షత్రాలు 4 పాదాలు కేతువు, 4 పాదాలు శుక్రుడు, ఒక పాదం రవిది రాసి కేతు, వీనస్, సన్ నక్షత్రాలు రాసి ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయి, కుజ రాశిలో స్థితి ఉన్నాయని చెప్పి D1 ప్రకారం, అలాగే ఈచ్ పాదం 1వ పాదం మార్స్లోని, 2వ పాదం వృషభంలోని, 3వ పాదం మిథునంలోని, అలా సో ఆన్ అండ్ సో ఫోర్త్, అలా D9లోని డిస్ట్రిబ్యూషన్ మనం చెప్పుకున్నాం. ఒకటి చెప్తే అర్థం కాదని మరొకటి కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 రాసుల్ని ఒక్కసారి మనం ఎక్సెల్ షీట్లో చూద్దాము. లీనియర్ ఫ్యాషన్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కేతు ఏమో మొత్తం కుజరాశిలో ఉన్నాడు, ఫైర్ సైన్, ఈ కలర్ కోడ్ కూడా అదే పాటించాము. నెక్స్ట్ మార్స్ కోడ్, మార్స్ ఫస్ట్ రాశి, సెకండ్ రాశి, థర్డ్ రాశి, అవి ఇక్కడ రిప్రజెంట్ చేసాం రాసులన్నీ కూడా 12th రాశి వరకు ఇందాక చూపించినటువంటి నోట్స్లోని ఇచ్చిందే ఇప్పుడు ఎక్సెల్ షీట్లో చేసాం. అంటే ఇదేమో కుజరాశి, ఇదేమో టారస్ రాశి, ఇది అకార్డింగ్ టు D1 కింద లైన్, మధ్య లైన్ ఏమో స్టార్ లార్డ్, ఇంకా టాప్ లైన్ ఏమో D9లో ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్లానెట్ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో మొదటి ఫైర్ రాశి, ఎర్త్ రాశి, ఎయిర్ రాశి, వాటర్ రాశిని మొదటి నవకం అంటారు. అలాగే సెకండ్ ఫైర్, ఎర్త్, వాటర్, ఎయిర్, వాటర్ రాశిని 2వ నవకం అంటారు. అలాగే 3వ సెట్ని 3rd నవకం అంటారు. ఇక్కడ 0 to 3.2 కేతు మొదటి పాదం, 6.4కేమో 3.2 నుంచి 6.4కేమో 2వ పాదం, సో ఆన్ అండ్ సో ఫోర్త్, అలా ప్రతిసారి మళ్ళీ పాదాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ సన్ ఉంది, సన్. ఇప్పుడు ఇందులోని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డిగ్రీస్ ఏమో పుష్కర్ నవాంశ డిగ్రీస్లో ఉన్న ప్లానెట్స్ ఎప్పుడు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి అండ్ దే గివ్ ఆస్పిషియస్ రిజల్ట్స్. ఆ పూర్తి నక్షత్ర పాదం ఏదైతే ఉందో 20 to 23.2 డిగ్రీస్ పుష్కర్ నవాంశ అనమాట. అక్కడ ఏదైనా ప్లానెట్ పడితే, ఆ నక్షత్రంలో కనుక ఏదైనా ప్లానెట్ పోజిట్ అయితే కనుక అది మంచి రిజల్ట్స్ ఇచ్చును అనేది ఇక్కడ భావం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటయ్యా అంటే ఇక్కడ 4 పాదాలు, 4 పాదాలు ప్లస్ 4 1 పాదం, అవి ఏంటయ్యా కేతు, శుక్ర అండ్ రవి. అవి అక్రాస్ ది బోర్డ్ ఫస్ట్ నవకం, సెకండ్ నవకం, 3వ నవకంలో కూడా అదే. ఇదనమాట ఫస్ట్ నవకం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, 2వ నవకం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, 3వ నవకం అంటే ఇది. అవి ఇక్కడ నేను ఇలా రిప్రజెంట్ చేశాను, లీనియర్ రిప్రజెంటేషన్ చేశాను. ఇది 4+4+1, ఇక్కడికి వచ్చేసరికి 3+4+2, ఇక్కడికి వచ్చేసరికి 2+4+2 3, ఇక్కడికి వచ్చేసరికి 1+4+4. ఇదండి మన తాలూకా ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని. ఇవి మనకు కావాల్సిన ఫార్ములా. ఇక్కడ బుధుడు ఆఖరి పాదం, నెక్స్ట్ ప్లానెట్ కేతు నక్షత్రంలోకి వెళ్తుంది. వాటర్ రాశిలో నుంచి నెక్స్ట్ ప్లానెట్ కేతు నక్షత్రంలోకి వెళ్తుంది. ఇది 4th రాశి, ఇది 8th రాశి, ఇది 12th రాశి. ఇందులో నుంచి ప్లానెట్ ఫస్ట్ రాశి, 9th రాశి, ఫైర్ రాశిస్లోకి వెళ్తాయి. ఇక్కడ 5th రాశి, ఫస్ట్ రాశి. ఎప్పుడైతే ప్లానెట్ వాటర్ రాశిలోంచి ఫైర్లోకి నావిగేట్ అవుతుందో అప్పుడు అది గండాంత అంటారు. అంటే అత్యంత బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చును. గండాంత నక్షత్రాలు ఇవి. లాస్ట్ పాదం బుధుడు లాస్ట్ పాదం, కేతు మొదటి పాదం 0 to 3.2.
ఇక్కడికి వచ్చేసరికి 26 to 30, 26 to 30. ఇవి గండాంత నక్షత్రాలు. ఇందులో కనుక ఏదైనా ఒక ప్లానెట్ ఉంటే బర్త్ టైంలోని, ఏదైనా కాదు, ముఖ్యంగా లగ్నాధిపతి, సన్, మూన్, ఈ 3 ప్లానెట్స్, లేకపోతే అసెండెంట్ లగ్నం కూడా ఇక్కడ పడితే కనుక అది ప్రమాదము. అల్టిమేట్గా దాని లుక్, ఫీల్ ఇలా ఉంటుంది. మనకి షార్ట్కట్లో నేర్చుకోవడానికి అని చెప్పేసి నేను ఈజీగా మీకు దాన్ని సింప్లిఫై చేసి లీనియర్ ఫ్యాషన్లో చూపించాను. బట్ యాక్చువల్గా వాటి తాలూకా స్ప్రెడ్ ఇలా ఉంది. ఇప్పుడు ఇది అసలైన వర్క్ మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ని మనం పిక్ చేసి అందులోంచి ఈ పైన అంతా కూడా D9, మధ్యలో అంతా కూడా నక్షత్ర లార్డు, నెక్స్ట్ లైన్ ఏమో మన తాలూకా రాశి లార్డు. సో ఈ రకంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దీన్ని కుజుడు తీసుకోండి. చూస్తున్నారు కదా, ఏజ్ 1, 2, 3, 4 years, 5th year, 6th year, 7th year, 8th year. 8th ఇయర్లో ఈవెంట్ జరగాలి, 2nd ఇయర్లో ఈవెంట్ జరగాలంటే శుక్ర, కేతు, కుజు రూలింగ్ ప్లానెట్స్ అనమాట. సో ఇట్లా పట్టుకొని ఇంత సింపుల్గా మనం ప్రెడిక్షన్ ఇస్తాం. వీటి తాలూకా స్క్రిప్ట్ ఎలా చూడాలో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏజ్ 13, 14, 15 తాలూకా రూలింగ్ ప్లానెట్స్. ఫలానా ఏజ్ ఏదైతే 24th ఇయర్లో మ్యారేజ్ అయిందనుకోండి, ఇక్కడ పట్టుకుంటాము 24thని పాయింట్ అంటాం. దీన్ని పాయింట్, ఈ పాయింట్ నుంచి నెటల్ చార్ట్లో ప్లానెటరీ ప్లేస్మెంట్స్ చూసుకొని వాటి స్క్రిప్ట్ది స్టడీ చేయడమే ఇప్పుడు రెడ్డి సార్ ఆర్ఆర్పి తాలూకా థియరీ. నెక్స్ట్ 25, 26, 27 ఇట్లా మీరు ఇదంతా చూసినట్లయితే ఇవి పాయింట్స్. పాయింట్ అంటే ఆ వయసులో జరిగినటువంటి ఈవెంట్ని మనం మార్కౌట్ చేస్తాం. ఇప్పుడు అది మల్టిపుల్ చార్ట్స్లో మనం స్టడీ చేస్తాం. ఇందాక నేను ఏదైతే లీనియర్ కలర్స్లో చూపించిందో ఇప్పుడు రాశి చార్ట్లో మనం వాటిని బంధించాం. ఇప్పుడు దీన్ని 2 కొరిలేట్ చేయడం చూపిస్తాను నేను. 37th ఇయర్లోని రూలింగ్ ప్లానెట్స్ సన్, కేతు, మార్స్. సో 37th ఇయర్ అదనమాట. ఇక్కడ దీన్ని రిలేట్ చేయడం ఎలాగా అనేది మీకు ఇప్పుడు అర్థమైంటుంది. 37th ఇయర్లో రూలింగ్ ప్లానెట్స్ ఈ మూడిటి ప్రభావంతో ఆ ఇయర్లోని ఈవెంట్స్ జరుగుతాయి. అది అక్కడ. సో ఈ 37th ఇయర్ అనేది ఒక పాయింట్ అని రెడ్డి సార్ చెప్పే పాయింట్ ఇదనమాట. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ట్రైన్స్ అవి స్టడీ చేయడం మొదలు. ఏమీ లేదు, 159 and 3711 అనమాట. ఇది ఈ పాయింట్ నుంచి. ఇది నెక్స్ట్ 49th ఇయర్, 50, 51, 52 ఇట్లా ఇవన్నీ రెడ్డి సార్ తయారు చేసినటువంటి చార్ట్స్. నెక్స్ట్ గ్రూప్, ఇట్లా ఏజ్ వైజ్ మీరు కూడా ఈ చార్ట్స్ అన్నీ తయారు చేసుకున్నట్లయితే 108 ఇయర్స్కి మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ చార్ట్స్ వేయడం అనేది. నెక్స్ట్ మళ్ళీ 120 ఇయర్స్కి మన తలకు వింశోత్తరి దశ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అసెండెంట్ వస్తుంది. సో ఇట్లా మీరు చార్ట్స్ అనేవి రెడీ చేసుకుంటే ఇవన్నీ మీరు చార్ట్స్ ఈ రకంగా మీరు మీ స్వహస్తాలతో రెడీ చేసుకుంటే మీకు ఇది బాగా అర్థమవుతుంది. అలాగే మీకు అప్లికేషన్ కూడా మీకు ఇవన్నీ రెడ్డి సార్ ప్రిపేర్ చేసిన చార్ట్స్. సో అందరూ దయచేసి మీరు కూడా చేయండి. ఇది కరెక్షన్ జరిగింది 8th ఇయర్లోని శుక్ర పూజ. సో ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏదైతే నేను లీనియర్ ఫ్యాషన్లో ఇచ్చిన ఫైలు, ఏదైతే లీనియర్ ఫ్యాషన్లో ఇచ్చానో అదే ఫైల్ ఇక్కడ మనకి అబ్సల్యూట్లీ చక్రంలో బిగించి D1, D9 తాలూకా కాంబినేషనే ఇది. ఇప్పుడు మీకు ఇది చాలా క్లియర్గా మొత్తం అర్థమవుతుంది. రెడ్డి సార్ దీన్ని కేవలం మాత్రం ఒక 1000 సార్లే మన గ్రూప్లో పెట్టారు. ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. దయచేసి ఇక మీద దీని మీద వర్క్ చేయండి. ఈ పుష్కర నవాంశ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. అవి అక్కడ నుంచి ట్రాన్సిట్ అవుతున్నప్పుడు కానీ అక్కడ నెటల్ చార్ట్లో ప్లానెట్స్ ఉంటే కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే ఆ రాశిలో ఆ ప్లానెట్స్ బెస్ట్ పెర్ఫార్మర్స్ అనమాట ఆ పాయింట్స్లో. అందుకని అవి మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఇందులో తెలియట్లేదు. చూడండి, పుష్కర నవాంశలోని ఫస్ట్ పుష్కర నవాంశ వీనస్ మార్స్ అంటే మొట్టమొదటి రాశిలోని వీనస్ మార్స్ పవర్ఫుల్ ప్లానెట్స్. నెక్స్ట్ జూపిటర్ అంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. శుభులు అంటే భార్య భర్త ఎంత చక్కగా కలిసి ఉంటే అంత చక్కగా
నెక్స్ట్ జూపిటర్, సన్, మార్స్, ఫైర్ రాశి తాలూకా కాంబినేషను. నెక్స్ట్ పుష్కర్ణవంశ, జూపిటర్, వీనస్, సన్. ఇదేంటండి, ఇది ఎనిమీస్ కదా, కాదు. ఇక్కడ అది పనిచేయదు. పుష్కర్ణవంశలో ఎనిమిటీ అస్సలు పనిచేయదు, బ్లంట్ అయిపోతుంది, నలిఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇద్దరు గురువుల మధ్యలో కింగ్ హ్యాపీగా ఉంటాడు. ఇద్దరు సలహాలు మంచివే, వైజ్ సలహాలు. సో అతని పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. వీనస్, మూన్, వీనస్ ఇక్కడ పుష్కర్ణవంశ డిగ్రీస్ 13.2 నుంచి 16.4లో ఈ 3 ప్లానెట్స్ అత్యద్భుతంగా పనిచేస్తాయి అన్న దానిలో నిర్వివాదాంశము. దీని మీద వర్క్ చేయండి, బాగా బైహార్ట్ చేయండి. ఇవి అంత బాగా బైహార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ 41 ఇయర్స్లో ఏదో ఈవెంట్ జరిగింది అంటే అక్కడ మీకు కనిపిస్తున్నవి ఏంటయ్యా అంటే సన్ ఉన్నాడు ఇక్కడ, అలాగే సూర్యుడి తాలూకా రాశి ఇది, అక్కడ ఉన్నటువంటి నక్షత్రం తాలూకా మనం తెలుసుకోవాలి. అఫ్కోర్స్ 13.2 నుంచి 16.4లో భరణి ఉంది. అలాగే దీని తాలూకా నవాంశ కూడా మళ్ళీ సన్నే వచ్చాడు. సో సన్ రాశి, సన్ వచ్చాడు 41st ఇయర్లో. దీని గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఇయర్లో 3 రూలింగ్ ప్లానెట్స్, సన్, వీనస్, సన్. అంత పక్కాగా సార్ ఆ పాయింట్కి వెళ్ళేసరికి మనం టక్కనది చెప్పగలగాలి. అప్పుడే మనకి సార్ చెప్తున్నటువంటి క్లాస్ బాగా అర్థమయ్యేది. అలాగే మనం చక్కగా దీనిలో ముందుకెళ్తాం. ఈ 3 పట్టుకుంటే చాలు. ఇవే రెడ్డి రూలింగ్ ప్లానెట్ సార్ కనిపెట్టినటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దీనిలో మనం చూద్దాం ఏంటి ఎట్లాగా అనేది. సార్ ఇప్పుడు మన జూమ్ క్లాసెస్ అన్నీ దీని మీదనే బేస్ అయి ఉంటాయి.